ఈ రోజు ఈ వీడియోలో బ్లాక్ టెట్రా గురించి తెలుసుకుందాం. బ్లాక్ టెట్రా, జిమ్నోకోరింబస్ టెర్నెట్జీ, దీనిని బ్లాక్ స్కట్ టెట్రా, పెటికోట్ టెట్రా, హై ఫిన్ బ్లాక్ స్కట్ టెట్రా, బ్లాక్ విడో టెట్రా మరియు బ్లాక్ మూర్ అని కూడా పిలుస్తారు. ఇది చరాసిన్ కుటుంబానికి చెందిన చరాసిడే మంచినీటి చేప. ఇది దక్షిణ, మధ్య బ్రెజిల్, ప్రధానంగా పాంటనాల్ ప్రాంతం, పరాగ్వే మరియు ఈశాన్య అర్జెంటీనాలోని పరాగ్వే నది పరివాహక ప్రాంతాలకు చెందినది. అయితే ఎగువ పరానా మరియు పరాయిబా డోసుల్ నదులలో కూడా జనాభా ప్రవేశపెట్టబడి ఉండవచ్చు. ఇది గతంలో గ్వాపోర్ నది నుండి నివేదించబడింది, కానీ ఈ జనాభా జి. ఫ్లేవియోలిమైలో భాగం. ఇది మదిరా నది పరివాహక ప్రాంతంలో అంతటా కనిపిస్తుంది మరియు 2015లో వివరించబడింది. బ్లాక్ టెట్రా తరచుగా అక్వేరియంలలో ఉంచబడుతుంది. సైంటిఫిక్ క్లాసిఫికేషన్. డొమైన్ ఏయుకరోతా. కింగ్డమ్ యానమేలియా. ఫైలం కర్దాతా. క్లాస్ అక్టినోప్టెర్గి. ఓడా క్యారసిఫోమీస్. ఫ్యామిలీ కార్కిదాయే. జీనస్ గమ్నోకర్ంబస్. స్పీషీస్ జీ టెర్నేతి. బైనోమియల్ నేమ్ గమ్నోకర్ంబస్ టెర్నేతి. బులెంగేర్ సైంటిస్ట్ ఇస్ ఫౌండ్ ఇన్ 1895. 7.5 సెంటీమీటర్స్ 3.0 అంగుళాలు పొడవు వరకు పెరిగే నల్ల టెట్రా దాదాపు టెట్రాగోనల్ శరీర ఆకారాన్ని కలిగి ఉంటుంది మరియు బూడిద రంగులో ఉంటుంది. తోక వద్ద దాదాపు నలుపు నుండి ముక్కు వద్ద లేత రంగులోకి మారుతుంది. 2 ప్రముఖ నలుపు నిలువు బార్లు మొప్పల వెనుక భాగంలో కనిపిస్తాయి. అన్ని కంజనర్లలో అటువంటి వర్ణద్రవ్యం లేకపోవడం వలె కాకుండా, శరీరం యొక్క పృష్ఠ భాగంలో సజాతీయంగా వ్యాపించిన ముదురు క్రోమాటోఫోర్ల దట్టమైన క్షేత్రం ఉండటం ద్వారా ఇది దాని అన్ని కంజనర్ల నుండి సులభంగా వేరు చేయబడుతుంది. బ్లాక్ విడో టెట్రా అనేది చిన్న క్రస్టేసియన్లు, కీటకాలు మరియు పురుగులను తినే ఒక చిన్న చేప. అక్వేరియంలో లూసిస్టిక్ అక్వేరియం వేరియంట్ యొక్క బ్లాక్ టెట్రాస్. బ్లాక్ స్కర్ట్ టెట్రా అనేది కొనుగోలుకు విస్తృతంగా లభించే ఒక సాధారణ చేప. అభిరుచి గలవారు తరచుగా డాఫ్నియా మరియు దోమల లార్వా వంటి ప్రత్యక్ష ఆహారాలను మరియు రక్తపురుగుల వంటి ఘనీభవించిన ఆహారాలను అందిస్తారు. ఈ జాతి 2 సంవత్సరాల వయస్సులో లైంగిక పరిపక్వతకు చేరుకుంటుంది. చాలా చరాసిన్ల మాదిరిగానే, ఈ జాతి మొక్కల మధ్య అడపాదడపా గుడ్లను విడుదల చేయడం మరియు ఫలదీకరణం చేయడం ద్వారా సంతానోత్పత్తి చేస్తుంది. ఇది తరచుగా దాని స్వంత గుడ్లను తింటుంది, కాబట్టి కీపర్లు గుడ్లు పెట్టిన తర్వాత చేపలను తొలగిస్తారు. బందిఖానాలో జీవితకాలం 3 నుండి 5 సంవత్సరాలు. ఆకుపచ్చ గ్లోఫిష్ టెట్రా. గ్లోఫిష్ ఫ్లోరోసెంట్ కలర్ ఫిష్ గా విక్రయించబడే జన్యుపరంగా మార్పు చెందిన చేపలను తయారు చేయడానికి కూడా బ్లాక్ టెట్రాను ఉపయోగించారు. ఇవి అనేక రకాల రంగులలో లభిస్తాయి. ఇలాంటి పేర్లు: బ్లాక్ ఫాంటమ్ టెట్రా, హైఫెస్ సోబ్రికాన్ మెగాలోప్టెరస్, ఒక ప్రత్యేక జాతి.